Good morning, my dear students. Now in this video I am going to explain the third colligative property, that is elevation of boiling point. Elevation of boiling point. So this is third colligative property. So actually what is meant by boiling point? So if we take example water molecule, so water boiling point is, that is 100 degrees. So actually water at 100 degrees temperature, the water vapor is equals to atmospheric pressure. Water vapor. So when we boil water, the water releases some vapors. That vapors forms vapor pressure. That vapor pressure at exactly 100 degrees temperature, it equals to atmospheric pressure, that is 760 mm mercury. So at 100 degrees temperature, water vapor pressure is equals to atmospheric pressure. So that's why we are telling that water boiling point is 100 degrees. That means the definition of boiling point means the boiling point of a liquid is defined as the temperature at which the vapor pressure of that liquid equals to the atmospheric pressure, that is 760 mm mercury. So మూడవ కణాధార ధర్మమైన బాష్పీభవన స్థాన ఉన్నతి. సో ఆల్రెడీ లోయర్ వీడియోస్లో 2 కణాధార ధర్మాలు కంప్లీట్ చేసినాము. సో 1వ కణాధార ధర్మముగా ద్రవాభిసరణ పీడనాన్ని, 2వ కణాధార ధర్మముగా బాష్ప పీడన నిమ్నతను ఫినిష్ చేసినాం. సో ఇన్ దిస్ వీడియో థర్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ, 3వ కణాధార ధర్మము బాష్పీభవన స్థాన ఉన్నతి, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. సో బాష్పీభవన స్థాన ఉన్నతిని నిర్ణయించాలంటే, సో అసలు ఫస్ట్ ఈ కణాధార ధర్మాన్ని వివరించేకి ముందు బాష్పీభవన స్థానము అంటే ఏమి? సో మనము నీటికి బాష్పీభవన స్థానం ఎంత అంటే లోయర్ క్లాస్ పిల్లలు కూడా చెప్తారు 100 డిగ్రీస్ అని. సో అంటే దాని అర్థం ఏమి? నీరు యొక్క బాష్పీభవన స్థానం 100 అంటే అర్థము 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నీరు విడుదల చేసినటువంటి నీటి ఆవిరులు, అంటే వాటర్ వేపర్స్, నీటి ఆవిరులు కొంత బాష్ప పీడనాన్ని కలుగజేస్తాయి. ఆ బాష్ప పీడనము 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద విడుదలైనటువంటి బాష్ప పీడనము వాతావరణ పీడనానికి సమానమవుతుంది. సో ఎగ్జాక్ట్గా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నీరు యొక్క బాష్ప పీడనము వాతావరణ పీడనానికి సమానమవుతుంది. సో కాబట్టి నీటి యొక్క బాష్పీభవన స్థానం ఎంత అంటే మనము 100 డిగ్రీలు చెప్తాం. సో బాష్పీభవన స్థానము 100 డిగ్రీలు అంటే అర్థము నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరుగుతుంది అని కాదు. సో ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 degrees. So that means at 100 degrees temperature, the vapor pressure of the water is equals to atmospheric pressure, that is 760 mm mercury. సో వాతావరణ పీడనానికి నీటి యొక్క బాష్ప పీడనము సమానమవుతుంది 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద. కాబట్టి నీటి యొక్క బాష్పీభవన స్థానం, ద వేపర్ ప్రెషర్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 degrees అని మనం డిఫైన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు బాష్పీభవన స్థానం అంటే ఏమి? ఏ ఉష్ణోగ్రత వద్ద
ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవము యొక్క బాష్పపీడనము ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవము యొక్క బాష్పపీడనము వాతావరణ పీడనానికి సమానమవుతుందో ఏ ద్రవము యొక్క బాష్పపీడనము వాతావరణ పీడనానికి సమానమవుతుందో ఆ ఉష్ణోగ్రతనే ఆ ద్రవము యొక్క బాష్పీభవన స్థానము అంటాం. ఏ ద్రవము యొక్క బాష్పపీడనము ఏ ఉష్ణోగ్రత వద్ద వాతావరణ పీడనానికి సమానమవుతుందో ఆ ఉష్ణోగ్రతనే ఆ ద్రవము యొక్క బాష్పీభవన స్థానం అంటున్నాం. సో ప్రజెంట్ స్లైడ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక గ్రాఫ్ను అబ్జర్వ్ చేసినాము అంటే ఆ గ్రాఫ్ ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్, పీడనానికి ఉష్ణోగ్రతకు మధ్య ఒక గ్రాఫ్ను గీచినాము అంటే ఆ గ్రాఫ్లో టెంపరేచర్ వర్సెస్ ప్రెషర్. ఇక్కడ నీటి అంటే ద్రావణి మరియు ద్రావణం రెండు తీసుకుంటున్నాము. ఇక్కడ సొల్యూషన్ అండ్ సాల్వెంట్. మనము కాలిగేటివ్ ప్రాపర్టీస్ దేనికి చదువుతున్నాం? ఫర్ ఎ డైల్యూట్ సొల్యూషన్స్, విలీన ద్రావణాలకు చదువుతున్నాం. కాబట్టి మనము ఒక సాల్వెంటు ఆ సాల్వెంటుతో తయారు చేసిన ఒక సొల్యూషన్ను తీసుకుంటే ఆ రెండు సొల్యూషను సాల్వెంటుకు ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ను గీచినాము అంటే ఇక్కడ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ ఆల్రెడీ మనం కాలిగేటివ్ ప్రాపర్టీ సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీలో డిఫైన్ చేసుకున్నాం. వేపర్ ప్రెషరు ప్యూర్ సాల్వెంట్కు ఎంత ఉంటుంది? సొల్యూషన్ కంటే సాల్వెంట్కు వేపర్ ప్రెషర్ తక్కువ. ఎందుకు వేపర్ ప్రెషర్ తక్కువ? సాల్వెంట్కు వేపర్ ప్రెషరు సొల్యూషన్కు తక్కువ ఉంటుంది, ప్యూర్ సాల్వెంట్కు ఎక్కువ ఉంటుంది. ఎందుకు సొల్యూషన్లో వేపర్ ప్రెషర్ తగ్గుతుంది అంటే బికాజ్ వీఆర్ యూజింగ్ నాన్ వోలటైల్ సొల్యూట్. బాష్పపీడనము గమనించినాము అంటే శుద్ధ ద్రావణికి ఎక్కువగా ఉంటుంది బాష్పపీడనము ద్రావణము కంటే. బికాస్ ద వేపర్స్ ఫార్మేషను సాల్వెంట్లో ఎక్కువ ఉంటాయి, ప్యూర్ సాల్వెంట్లో. ఎన్ని నెంబర్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఉంటే అవి మనము బాయిల్ చేస్తున్నప్పుడు వేపర్స్ ఫార్మేషన్ నెంబర్ పెరుగుతూ పోతుంది. అదే మనము ఆ సాల్వెంట్కు నాన్ వోలటైల్ సొల్యూట్, అబాష్పశీలి ద్రావితాన్ని నాన్ వోలటైల్ సొల్యూట్ను మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ నాన్ వోలటైల్ సొల్యూటు మాలిక్యూల్స్ సాల్వెంట్ పైన కూర్చునేస్తున్నాయి. కాబట్టి ఈ నాన్ వోలటైల్ సొల్యూట్ను మిక్స్ చేయడం వల్ల సొల్యూషన్ వేపర్ ప్రెషరు నువ్వు ఇంకా బాయిల్ చేసే కొద్దీ వేపర్ ప్రెషరు తగ్గిపోతుంది. కాబట్టి మనం సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీగా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్తున్నాం. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. లోయరింగ్ ఎవరికి? అది సొల్యూషన్కు. దేంతో కంపేర్ చేస్తే? సాల్వెంట్తో కంపేర్ చేస్తే. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారు అంటే ప్రెషర్సు ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషను, వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్. కింద సొల్యూషన్ వేపర్ ప్రెషరు పి, సాల్వెంట్ వేపర్ ప్రెషరు P0. P0 మైనస్ పి. ఇది P0 మైనస్ పి. ఇక్కడ గ్రాఫ్ కొంచెము మిస్టేక్ ఉంది. యాక్చువల్గా సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఎక్కువ కాబట్టి ఇది హయ్యర్లో ఉంటుంది. దీనికి అట్మాస్ఫిరిక్ ప్రెషర్కు ఈక్వల్ కావాలంటే ఇంకా కొంచెం నువ్వు టెంపరేచర్ రైస్ చేయాలి కాబట్టి ఇక్కడ వేసుకోవచ్చు. ఇది P0 మైనస్ పి. నెక్స్ట్ సాల్వెంటు వేపర్ ప్రెషర్ తక్కువ, అంటే వేపర్స్ ఫార్మేషన్ తక్కువ కాబట్టి నువ్వేం చేయాలి? ఎక్కువసేపు బాయిల్ చేయాలి. దాని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈక్వల్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తూనే పోతాం. కాబట్టి సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్
సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ కంటే తక్కువ ఉంటుంది. సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ solvent that is T0, solution boiling point T. So solution boiling point compared with solvent boiling point ఎక్కువ ఉంటుంది. So the difference between solvent boiling point and solution boiling point, that means delta TB is equal to solution boiling point minus solvent boiling point, that is T minus T0. Delta TB is equal to T minus T0. So delta TB is equal to T minus T0. Delta TB is equal to T minus T0. So TME solution boiling point, T0 solvent boiling point. అదే మనము వేపర్ ప్రెషరు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ తీసుకుంటే P0 మైనస్ P. సో P0 మైనస్ P బై P0 అంటే P0 మైనస్ P లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, P0 మైనస్ P లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, T మైనస్ T0 ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. సో T మైనస్ T0 ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎంత P0 మైనస్ P. సో వేపర్ ప్రెషరు సొల్యూషన్ది ఇక్కడ డిక్రీజ్ అవుతోంది కాబట్టే మనము ఎక్కువసేపు బాయిల్ చేయాలి, అంటే టెంపరేచర్ రైజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ వేపర్ ప్రెషర్ సొల్యూషన్దు సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీలో వేపర్ ప్రెషర్ తగ్గుతుందన్నాము బికాస్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. సో ద వేపర్ ప్రెషర్ ఈజ్ డిక్రీజ్ అవుతాం. సో కాబట్టి టు ఇంక్రీజ్ ద వేపర్ ప్రెషర్ ఎంతవరకు ఇంక్రీజ్ చేయాలా, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వరకు ఈక్వల్ చేయాలంటే టెంపరేచర్ను రైస్ చేస్తాము. సో రైస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ థర్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీగా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూషన్, the difference between the boiling points of solution and solvent is known as elevation of boiling point, which is represented with delta TB. So delta TB, elevation of boiling point, delta TB is equals to T minus T0. So delta TB is equals to T minus T0. So this is elevation of boiling point. Next, so delta TB is equals to T minus T0 minus T minus T0. If we represent the difference in boiling point between the pure solvent and a solution, so that is indicated with delta TB. So delta TB is equals to T0 minus T. Delta TB is equals to T minus T0. So the difference between the boiling points of solution and solvent, pure solvent, is known as elevation of boiling point, which is represented with delta TB. Next, so here one simple equation, delta TB is equals to IKBM. సో ఈ I అంటే ఏమి అనేది సో నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. దాన్ని వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటాము. సో వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టరు నెక్స్ట్ చెప్పబోయే టాపిక్లో కంటిన్యూ అవుతుంది. సో KB, సో వాట్ ఈజ్ మెంట్ బై KB? KB అంటే ఉబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్. సో KB వాల్యూ ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్
ఎ పర్టికులర్ సాల్వెంట్. సో నువ్వు ఏ సాల్వెంట్ని యూస్ చేస్తే ఆ సాల్వెంట్కు కేబీ వాల్యూ కాన్స్టాంట్ వాల్యూ. సో ఎం హియర్ ఈజ్ మొలాలిటీ. సో మొలాలిటీ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. సో మొలాలిటీ ఉష్ణోగ్రతకు స్వేచ్ఛగా ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా మొలాలిటీ విలువ దాని మీద ఆధారపడదు. నెక్స్ట్, సో ఈ ఫార్ములా ఐ అంటే ఏమి అనేది సో నెక్స్ట్ చెప్పబోయే టాపిక్లో ఉంటుంది. అది అబ్నార్మల్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. సో నెక్స్ట్, so here సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఫార్ములాలో చిన్న మిస్టేక్ ఉంది. సో డెల్టా టీబీ ఇది తప్పు. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ T0. T minus T0. So that means the boiling points of solution, the difference between the boiling points of solution and pure solvent. So here, so this is the vapor pressure of solvent, that is P0, the vapor pressure of solution P, P0 minus P, P0 minus P, P0 minus P, lowering of vapor pressure, T minus T0, elevation of boiling point. Next, here the molarity is the number of moles of solute dissolved in 1 kg of solvent, and the constant proportionality. Kb is called boiling point, elevation of boiling point, that is Kb biblioscopic constant. So molality M is equals to mass of solute in Kg by molar mass of solution Kg per mole, or that into mass of the solvent, or small m is equals to W2 by M2 into W1. Substituting m value in the above equation will get molality m is equal to Kb into W2 by delta Tb into W1. So weight of solute W2, W1 weight of the solvent, Kb biblioscopic constant. So molality m is equal to Kb biblioscopic constant, Kb into W2 weight of the solute divided by delta Tb elevation of boiling point into W1 weight of the solvent. సో మొలాలిటీలో క్యాలిక్యులేట్ చేస్తే మొలాలిటీ పరంగా ఇది మొలాలిటీ పరంగా అయితే m is equals to Kb into W2 by delta Tb into W1. So m molality is equal to Kb into weight of the solute divided by elevation of boiling point into W1, that is weight of the solvent. So elevation of boiling point definition దానికి యూజ్ చేసే ఫార్ములా. సో వన్ కాలిగేటివ్ ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వన్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అనదర్ కాలిగేటివ్ ప్రాపర్టీ. For a dilute solution,
for a dilute solution, one colligative property is directly proportional to another colligative property. ఇది ఒక స్టేట్మెంట్. ఒక కణాధార ధర్మము రెండవ కణాధార ధర్మానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో అది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కావచ్చు, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ కావచ్చు, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ కావచ్చు, లేదా ఆస్మాటిక్ ప్రెషర్. సో ఈ 4 colligative properties for a dilute solution, so they are interlinked, so they are directly proportional. సో ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్. సో వన్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అనదర్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ఇది ఒక ఫస్ట్ స్టేట్మెంట్. అయితే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ one colligative property for a dilute solution is inversely proportional to the molecular weight of the solute. Delta TB is inversely proportional to molecular weight of the solute. Delta TB, elevation of boiling point, is inversely proportional to the molecular weight of the solute, that is నేను ఇక్కడ స్మాల్ ఎంతో డినోట్ చేస్తున్నా. స్మాల్ ఎం ఏమి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద నాన్ వోలటైల్ సొల్యూట్. సో మాలిక్యులర్ వెయిట్ నాన్ వోలటైల్ సొల్యూట్ది ఇంక్రీజ్ అయితే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. మాలిక్యులర్ వెయిట్ సొల్యూట్ది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ డిక్రీజ్ అయితే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే విలోమానుపాతంలో ఉంది. బాష్పీభవన స్థాన ఉన్నతి ద్రావణము యొక్క విలీన ద్రావణంలో గల ద్రావితపు అనుభారానికి విలోమానుపాతంలో ఉన్నది. బాష్పీభవన స్థాన ఉన్నతి అనేది ద్రావితము అబాష్పశీలి ద్రావితము అనుభారానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది రెండవ స్టేట్మెంట్. సో ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ తీసుకున్నా ఉండేవి 4 కాలిగేటివ్ ప్రాపర్టీసు. అన్ని 4 కాలిగేటివ్ ప్రాపర్టీసు ద్రావితపు అనుభారానికి విలోమానుపాతంలో ఉంటాయి. ఆల్ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. ఇది సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పినాను, ద కాలిగేటివ్ ప్రాపర్టీస్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ద కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, బట్ వేరాజ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీస్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నాన్ వోలటైల్ సొల్యూట్, ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద నాన్ వోలటైల్ సొల్యూట్. అబాష్పశీలి ద్రావితపు అనుభారానికి కణాధార ధర్మాలు విలోమానుపాతములో ఉంటాయి. కణాధార ధర్మాలు ఒకదానితో ఒకటి, అంటే 4 కణాధార ధర్మాలు ఒకదానితో ఒకటి అనులోమానుపాతంలో ఉంటాయి. ఇది ఒక స్టేట్మెంట్. అయితే కణాధార ధర్మాలు అన్నీ ఒకదానితో ఒకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అది ఫస్ట్ స్టేట్మెంట్. అయితే రెండవ స్టేట్మెంట్ ఏమంటే కణాధార ధర్మాలు ద్రావితపు అనుభారానికి విలోమానుపాతంలో ఉంటాయి. సో అనుభారము పెరిగితే అబాష్పశీలి ద్రావితపు యొక్క అనుభారము పెరిగితే కణాధార ధర్మము తగ్గుతుంది. అబాష్పశీలి ద్రావితం యొక్క అనుభారము తగ్గితే కణాధార ధర్మము విలువ పెరుగుతుంది. సో ఇక్కడ మనము బాష్పీభవన స్థాన ఉన్నతి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ చదువుతున్నాం కాబట్టి డెల్టా టీబీతో రిప్రజెంట్ చేస్తున్నాం. డెల్టా టీబీ ఈజ్ inversely proportional to the molecular weight of the solute. Delta TB is inversely proportional to the molecular weight of the solute. So ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్లైడ్లో how to determine the elevation of boiling point for a dilute solution. సో ఒక విలీన ద్రావణానికి బాష్పీభవన స్థాన ఉన్నతిని నిర్ణయించుటను సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.